అట్లాగే రాష్ట్ర పరిపాలన యంత్రాంగానికి కొన్ని మంచి మాటలు చెప్దామని ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు మంచి మాటలు లేవా అంటే లేవని అభిప్రాయం నాలాంటి వాళ్ళకు ఉంది కాబట్టి కొద్ది మంచి మాటలు చెప్దాం. ఎందుకంటే చాలా జనరేషన్స్ వచ్చినాయని చెప్పేదాంతో ఈ ప్రయత్నం ఇది. మనమంతా స్పష్టంగా గమనించుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ద్వారా అందరూ సమానమే, అన్ని విషయాల్లో అందరూ సమానమే, ఎన్నికల్లో పాల్గొనడంలో ఉన్న హక్కుల్లో సమానమే, న్యాయాన్ని పొందడంలో సమానమే, అవకాశాలని పొందడంలో కూడా సమానమే అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం చెప్తుంది. ఇందుకు అమలు అవుతారు. ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మాట్లాడాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంది. ఈరోజు హైకోర్టు ఎట్లా మాట్లాడింది? ఈరోజు హైకోర్టు అసలుకి నేను పోలీస్ శాఖ వాళ్ళని తగిన గౌరవంతోనే మీరు పడే కష్టం తెలుసు, మీరు పడే బాధలు తెలుసు, మీ మీద వచ్చే ఒత్తిడి కూడా తెలుసు. నాకు ఆఖరికి చాలా ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పైన ఒక గట్టి పదాలతో, లేదంటే ఒక తీవ్రమైన పదాలతో మాట్లాడుతుండమన్నది వ్యవస్థల్ని గౌరవించే వాళ్ళందరూ బాధపడే పరిస్థితి. ముఖ్యంగా నాలాంటి వాళ్ళం, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అసలుకి వ్యవస్థల్ని గౌరవించే క్రమంలో జరిగే అన్యాయాన్ని చూసి బాధపడతా ఉంది. ఏంటి ఆ బాధ? ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన ఒక వ్యవస్థ భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా, లేదంటే వాటిని కనీసం పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను బాధపడ్డాను. కారణం నిజంగా బాధేస్తుంది. ఆఖరికి ఏం జరుగుతుంది, ఇట్లా అనిపించుకుంటున్నారే అనిపిస్తుంది. పెద్ద విషయాలను చూసాం, చాలా చెప్పుకునే పోలీస్ ఆఫీసర్లను చూసాం మా జీవితంలో. మనమందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అది సామాజిక, రాజకీయ, ఆర్థిక సమాజాన్ని, ఒక ఆరోగ్యకరమైన అన్ని అవకాశాలు సమానంగా ఉన్న రాజ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్వేచ్ఛాయుతం అంటే భారతదేశం రాజ్యాంగంలో అంతిమ ప్రభువు పౌరుడే. తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉన్నాయి దాంట్లో. అందులో పౌరుని స్వేచ్ఛ అనేది చాలా పెద్ద అంశంగా ఉంటుంది. అసలు నాకేం అనుమానం వస్తుందంటే, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా అది ప్రభుత్వ ఉత్తర్వులాగే ఫీల్ అవుతారేమో. ఆయన అనేక 2-3 సార్లు ఈ మధ్య కాలంలోనే నేను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను, పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది ఇంకటి నుంచి, వైసీపీ వాళ్ళకి ఎటువంటిది అందడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అనే దాని నుంచి మీరేమైనా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారా ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. మీరు అసలు నిజంగానే నేను అందరినీ అడిగేది ఒకటే, మీకు ఎక్కడో స్వేచ్ఛ గురించి మీకు ఆలోచన రాదా? మా ప్రేమ్ కుమార్ పైన ఆయన ఏదో ఒక రీల్ చేశాడు. గుంటూరులో చేసిన ఆయన పైన కర్నూలులో కేసు పెట్టారు. ఆయన దగ్గర 300 రూపాయలు దొరికితే అదో పెద్ద వ్యవస్థీకృత నేరంగా మీరు చూపించే ప్రయత్నం చేశారు. దాన్ని కోర్టు ఒప్పుకోలే. స్వయంగా జడ్జి గారు వాళ్ళు మాట్లాడారు. అసలు ఏంటయ్యా ఇది ఇంత న్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము కళ్ళు మూసుకొని ఉండాలా, మీరు చెప్పిందే వినాలా, ఇట్లా జరగదు, ఇట్లా జరగడానికి వీలు లేదు అని గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నేను ఇంకొక 2 మాటలు చెప్పాలనుకుంటా ఉన్నా. అయ్యా, ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ, ఆత్మవిమర్శ అనేది ప్రధానంగా ఉంటాయి. ఊరికే మీరు చెప్పిందంతా అమలు చేయడానికి ఇంక వ్యవస్థ అవసరం లేదు. ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల కోసం సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కులు కలిగి ఉన్న రాజ్యంలో ఉండాలనే స్ఫూర్తితోనే పనిచేస్తున్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని.
మీరు అసలుకి చాలా చిన్న కేసులు, బహుశా 7 సంవత్సరాలు ఎంతంటే అది పోలీస్ స్టేషన్లో ఇచ్చేదానికి మనోహర్ గారు బిలో 7 years శిక్ష పడే కేసులు ఏవైనా ఉంటే పోలీస్ స్టేషన్లోనే మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పారు. అట్లాగే ముందస్తు నోటీస్ ఇవ్వండి అడిగారు. అనేక కేసులు మీరు పరిశీలించుకొని దాదాపు 200 కేసులు అటువంటి కేసులు ఉన్నాయని ఒక ఉరామరిగ్గా ఒక లెక్క ఉంది మా దగ్గర. కొన్ని ఇంకా మేము వెరిఫై చేసుకోవాలి వాటిని. మీరు 41A నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఏమైనా ఆ నోటీస్కి రెస్పాండ్ కాకపోతేనో లేక దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తేనే అతన్ని మీరు నిర్బంధంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటున్న విషయాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? ఎవరిని ఏమని ఆఖరికి హైకోర్టు కూడా దాన్ని గమనించి చెప్పినట్లు నేను చూశాను కొన్ని చోట్ల. ఎవరి కోసమో, ఎవరి మెప్పుదల కోసమో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, పోలీస్ మాన్యువల్కి వ్యతిరేకంగా, లేక సంబంధిత ప్రొసీజర్స్ అమలు చేయకుండా ఉంటే ఫైనల్గా అందులో ఇరుక్కుపోయేది మీరే. ఎవరు పట్టించుకొని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు నేను చూశాను. సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయరు? ఒకే కంటెంట్ ఉన్న కేసులకి అనేక FIRలు పనికిరావు. అవన్నిటిని కూడా ఇంప్లీడ్ కావచ్చేమో కానీ అనేక కేసులు పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను కూడా మీరు పరిగణలోకి తీసుకోరే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ కల్పించే రక్షణ పైన అత్యంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అరెస్ట్ చేయొద్దండి అని చెప్పినా సరే అరెస్ట్ చేసిన కేసులు ఉన్నాయి ఇక్కడ. అది కాకుండా ఇంకోటి పెట్టి అదేదో పీటీ వారెంట్ అని. ఏంటిది అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడి నుంచో, అది అంతరిక్షం నుంచో లేక ఇంకొక దగ్గర నుంచో మీకు సూచనలు వస్తే చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇది మీ వ్యవస్థకు మంచిది కాదు. అట్లాగే నిజంగానే మీరు చేస్తున్న పని వ్యవస్థలో భాగంగా నేను మీ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఒకానొక సందర్భంలో గౌరవ హైకోర్టు DGP గారి పోస్టు పై ఉన్న గౌరవం కొద్ది మేము మాట్లాడడం లేదనే విధంగా కూడా మాట్లాడిన సంగతికి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. కనుక దయచేసి మీరు రాజ్యాంగాన్ని, పోలీస్ మాన్యువల్ని గుర్తించండి, గౌరవించండి. అందరూ కూడా, రెవెన్యూ వాళ్ళు కూడా, నేను చాలా చోట్ల చూస్తూ ఉన్నా, ఇప్పటికిప్పుడు అసలుకి లేని హక్కులు కొద్దిమందికి దఖలు పడతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కొన్ని చోట్ల ఆఖరికి కొన్ని 10 సంవత్సరాలుగా అనుభవం ఉన్న ప్రాంతాల్లో కూడా ఆఖరికి అనుభవం కాదు, మీది కాదు, ఇది వేరే వాళ్ళ విధంగా ఈ రోజున రెవెన్యూ భూముల విషయంలో మేము చూస్తూ ఉన్నాం. మీకు పనులు పెట్టమని ఆఫీసర్లు చూస్తూ ఉన్నాం. మాకు ఒప్పుకోవడం లే, మా స్థానిక ప్రజాప్రతినిధి ఒప్పుకోవడం లేదు, మేమేమీ చేయలేమయ్యా అని చెప్పిన కాలాన్ని కూడా చూసాం ఈ మధ్య కాలంలోనే. వివరాలు కావాల్సితే అందిస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే I don't want to mention the names of the officers with the due respect on them. At the same time, I am recognizing the pressure on those people. మీరు చివరికి ఇంకా ఎంత అంటే దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. కోర్టు CCTVల ఫుటేజ్ ఇమ్మంటే కూడా కోతులు కొరికేసినాయనేదో అనేంత వరకు కోర్టు ముందే చెప్పేంత అవసరాన్ని మీరు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలా. ఏ వ్యవస్థ కోసం, ఏ వెలుగులకి సమాజాన్ని తీసుకెళ్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆఖరికి ఎన్నిసార్లు మాట్లాడినా సరే మీ దగ్గర ఇంకొక బాధాకాంశాన్ని గమనించాను. నెల్లూరులో శేషయ్య కేసు కానీ, అట్లాగే ఈ నరసరావుపేట మంగళ కేసు, ఇంకొక కేసు ఆయన సుబ్బారెడ్డి అనుకుంటా. నరసరావుపేటలో సుబ్బారెడ్డి గారు పెళ్లిలో ఉంటే ఆయన్ని మంగళగిరిలో ఉంటారని చెప్తే కోర్టు దాన్ని బెయిల్ ఇచ్చారు చూస్తే వచ్చేదాన్ని, నాకు గుర్తుకున్నది కరెక్ట్ అయితే. కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది ఆఖరికి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తున్నారు, ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని చేస్తూ ఉన్నారు.
అసలుకి మీరు మాట్లాడితే బీఆర్ఎస్ 3-1 ఒకటి కేసు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దాంట్లో కొంచెం శిక్ష ఎక్కువ పడుతుంది, రిమాండ్ తీసుకోవచ్చు అని. అదేందో ఆఖరికి ఆ చట్టాన్ని సవరించండి మీరు ఇంకటి నుంచి. భారత పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రభుత్వం వారు మేము బీఆర్ఎస్ 111 అనేది ఈ విధంగా ఉంటే మాకు నచ్చడం లేదు, దీన్ని మేము చెప్పిన విధంగా మార్చండి అని మీ ఎంపీలతో మాట్లాడించండి అక్కడ. అప్పుడేమో చట్ట సవరణ చేస్తే సెక్షన్ సవరణ చేస్తే చేసుకోవచ్చు. కానీ వ్యవస్థీకృతమైన నేరాలకి 3-1 అంటే 1111 సెక్షన్ పెట్టాలనేది స్పష్టం కదా. సోషల్ మీడియా యాక్టివిస్టులు కదా అప్లై కాదని కూడా దాంట్లో ఉంది కదా. అనేకమైన కేసులో ఉండాలని రాసుకున్నాము 2 సార్లు కనీసం మినిమం. మరి ఇవన్నీ అసలుకి చట్టాన్ని అమలు చేసిన వాళ్ళే, చేయాల్సిన వాళ్ళే చట్టం గురించి మర్చిపోయి ప్రవర్తించే పరిస్థితులకి పొలిటికల్ గవర్నెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే భవిష్యత్తులో ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటాం మేము ఆఖరికి. అట్లాగే ఇంకా కొన్ని భయపడే అంశాలు కూడా ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం మేము. ప్రత్యక్షంగా అనేక ప్రాంతాల్లో ఈ సమాజంలో రక్షణ కల్పించాల్సిన విభాగాలు, ధైర్యాన్ని చెప్పి న్యాయం పక్క నిలబడాల్సిన విభాగాలు, రెవెన్యూ, పోలీసు విభాగాలు తిరుపతి ఎన్నికల్లో కానీ అనేక ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కానీ ఏ విధంగా ఉంది ఈ రోజున, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతా ఉన్నా నేను. మీరు ఆలోచించుకుంటే ఒకసారి మీ మాన్యువల్ ఏం చెప్పింది, మీరు ఆయా అధికారులుగా ప్రమాణం చేసిన రోజున భారత రాజ్యాంగం మీద మీరు ఏం చెప్పారు, భారత సమాజానికి ఈ దేశానికి ఏ విధంగా సేవ చేస్తామని చెప్పారో గుర్తెచ్చుకోమని చెప్తా ఉన్నాం. నిన్న ఈరోజు రేపు సంఘటనలు కూడా పల్నాడు జిల్లాలో అచ్చంపేట మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేశారు అనుకుంటా ఉన్నాం మేము. ఎందుకంటే రేపు ఎంపీ ఎన్నిక ఉంది. అక్కడ 16 చోట్ల వైసీపీ ఎంపీటీసీలు ఉన్నారు. కానీ కిడ్నాప్ అనే మాట అపహరించారు అందామా, బహుశా కిడ్నాప్ అంటే మీకు కోపం వస్తుందేమో, అపహరించారు లేదంటే ఎత్తుకుపోయారు అని అందాం. అట్లాగే గాన్లపెంటలో అసలు ఇన్ఛార్జిగా ఉన్న గంగోజమ్మ సొంత వీడియో మనకు పంపిస్తే కూడా అక్కడున్న లీడర్ల పైన కేసులు పెట్టారు మీరు. అసలు దేనికోసం, ఏం సాధిద్దామో నాకు అర్థం కాదు. బహుశా ఎవరి మెప్పు పొందాం అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. అట్లాగే వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట లాంటి జిల్లా. అక్కడ జెడ్పీ చైర్మన్ అనేక ఎత్తుల ద్వారా దాన్ని సాధిద్దాం అనుకుని మీకున్న ఆర్థిక అంగబలాలతో అది కాకపోయే తలకే మేము ఎన్నికల ప్రక్రియలోనే లేమని చెప్పినా మీరు, మీ వాళ్ళే ఈ రోజున ఎన్నికలు జరిగేది 2 ఎన్నికలు ఉన్నాయి, జరిగేంత వరకు దీన్ని ఆపేయండి కోర్టుకు వేశారు మీరు. 5-6 కేసులు వేసినట్లున్నారు. అట్లాగే రామగిరిలో ఇట్లా మీకు కనిపించడం లేదా మీరు ఏం చేస్తూ ఉన్నారో. అట్లాగే రేపు అత్తిలి యలమంచిల్లో కూడా ఎంపీటీసీల ఎలక్షన్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అత్తిలి యలమంచిల్లో 2 చోట్ల పూర్తి మెజారిటీ ఉంది. మీరు అక్కడ గెలవాలనుకోవడం ఏందో నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యం అంటే నంబరే కావచ్చు, కానీ అందులో మౌలికమైన న్యాయం, ధర్మంతో పాటుగా నైతిక విలువలు ఉంటాయనే విషయాన్ని మనం గమనించాల. మరి ఇక్కడ కదా మీ రక్షణ కల్పించాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేకమైన సమాజానికి ఇబ్బంది పడే సంఘటనల్లో కదా మీరు రక్షణ కల్పించాల్సింది. లేక రెవెన్యూలో పెద్దలందరూ అక్కడ పోయి కాపాడవలసింది. అనంతపురం జిల్లాలో, ఎందుకంటే ఆ జిల్లా నాది కాబట్టి, బహుశా మీరు ఏ పని చేస్తే బాగుంటుందంటే, ఈ రోజున రైతాంగ సమస్యలు, అన్ని ప్రాంతాల్లో రైతులు కష్టాల్లో ఉన్నారు. మిర్చి రైతు కష్టంలో ఉన్నాడు. వేరుశెనగ అసలుకి వచ్చిన దాఖలా లేదు. మొన్ననే మా ప్రాంతాల్లో అరటి చెట్లు మొత్తం పడిపోయినాయి. ₹1,50,000 ఎకరాకు పెట్టుబడి వస్తే హెక్టార్కు 35,000 ఇస్తామని చెప్తా ఉన్నారు మీ
మీ వాళ్ళంతా ప్రభుత్వం తరఫున. ఎంత దుర్మార్గం! అక్కడండి కలెక్టర్ గారు నిలబడాల్సిందే. లేదు, మా రైతుకు ఎకరాకు ₹1,00,000 ఇవ్వాలి అని నిలబడాలి. అక్కడ బెదిరింపులు జరిగితే అక్కడ నిలబడాలి. అట్లాగే పెరుగుతున్న ధరలు ఉన్నాయి, వాటిని తగ్గించడం ఎక్కడో ఆ విషయం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు P4 అని ఒక ప్రోగ్రాం పెడితే అందులో ఈ ప్రభుత్వ ప్రమేయమే లేకపోతే, పైసా కూడా లేకపోతే, షావుకారులంతా వచ్చి పేదవాళ్ళని చేయబట్టుకొని పైకి తెచ్చి వీళ్ళందరినీ షావుకారులను చేస్తారట. మంచి ప్రయత్నమే. అయితే బాధాకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సంస్థని, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ని ఆ విధంగా పెడతా ఉందేమో అని అనుమానం వస్తూ ఉంది.